రక్తం ప్రేమతో నా కొరకు చిందించిన రక్తం ప్రేమతో నా కొరకు చిందించిన రక్తం ప్రేమతో నా కొరకు చిందించిన రక్తం నేను చేయుటకై నన్ను కడిగిన రక్తం నేను చేయుటకై నన్ను కడిగిన రక్తం అపవాది గడగడవడి గడి రక్తం అపవాది గడగడ వణికే రక్తం స్వస్థపరచు రక్తం పరిశుద్ధ రక్తం స్వస్థపరచు రక్తం పరిశుద్ధ రక్తం పరలోక రక్తం యేసు రక్తం పరలోక రక్తం యేసు రక్తం నన్ను పూర్తిగా కడుగును గాక నన్ను పూర్తిగా కడుగును గాక ఆరోగ్యము స్వస్థపరచును గాక నా రోగము స్వస్థపరచును గాక అపవాదిని తరిమి కొట్టును గాక అపవాదిని తరిమి కొట్టును గాక యేసు రక్తం పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం ప్రభు యేసు రక్తం యేసు రక్తం పరిశుద్ధ 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 రక్తం యేసు పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రోగము తొలగించును గాక మా రోగమును తొలగించుగాక నా బలహీనత తొలగించును గాక మా బలహీనత తొలగించుగాక నా వేదన తొలగించును గాక నా వేదన తొలగించుగాక నా దుఃఖము తొలగించును గాక నా దుఃఖము తొలగించుగాక యేసు రక్తం పరిశుద్ధ రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం మీరందరూ చూడగలిగితే ఈ సమయంలో శిలువ మీద నుంచి యేసు రక్తం మీ మీద పడుతున్నట్టు గ్రహించండి, భావించండి, అనుకోండి. శిలువలో నా తండ్రి కార్చిన రక్తం నా మీద పడుచున్నది. నా మీద ఉన్న దురాత్మలు, నా మీద ఉన్నటువంటి రోగాలు తొలగిపోతున్నాయి, పారిపోతున్నాయి అని నమ్మండి. యేసు అన్నాడు, మీరు నమ్మితే నా మహిమను చూస్తారు. ఇప్పుడు మీ మీద ఆయన రక్తం పడుతుంది. ఆయన శిలువలో చిందించిన రక్తం మన కొరకే. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మన గురించి ప్రార్థిస్తున్నాడు. ఎన్నాళ్ళ నుంచో నిన్ను నన్ను పట్టి పీడింతున్న అంధకార శక్తులన్నీ ఈరోజు పరిగెత్తనైపోవాలి, పరిగెత్తాలి. ఇంకా మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో అవిటికి స్థానం లేదు.
సమయంలో మీ కుడి చేయ తలపైన వేసుకోండి. కుడి చేయి తలపైన వేసుకోండి. మీ చేతి మీద ఆయన చేయి పడుతుంది. ఆయన అద్వితీయ హస్తం, అద్భుత హస్తం మీ తలపైకి వస్తుంది. చోక, వేదన, అప్పులు, బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని అసలు వాటికి స్థలం ఉండకూడదు. తలలపైన చేతులు వేసుకున్న వారిని వీక్షించండి. తలల నుంచి వారి వైపు ఒక్కసారి చూడండి. ఏ వ్యాధి ఉందో, ఎన్ని వ్యాధులు ఉన్నాయో తొలగించండి. ఈరోజు మీరు స్వస్థపరుస్తారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా మీదున్న దురాత్మలు, అపవాది శక్తులు, మమ్మల్ని పీడిస్తూ హింసిస్తున్న అంధకార శక్తులు ఈరోజు నా భర్త దగ్గర నుంచి, మా ఇంటిలో కదిలి వెళ్ళిపోవాలి. అందరూ చెప్పండి, యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నన్ను బాగు చేశాడు, రోగం ఇంకా నాలో లేదు, దెయ్యము ఇంకా మాలో లేదు, అపవిత్రత ఇంకా మాలో లేదు. ఇప్పుడు మాలో ఎప్పుడు యేసే ఉంటాడు, యేసే ఉంటాడు. ఆమేన్. 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లించండి. ఆమేన్. కూర్చుందాం. ఈరోజు నేను చాలా స్పష్టంగా చూడగలిగాను. మీకు అందరికీ దేవుని కృప మీ మీదకి రావటం చూశాను. దేవుడు మిమ్మల్ని బాగు చేశాడు. దేవుడు ఒక్కొక్కసారి ప్రసన్నుడు అవుతాడు. ఈరోజు మన మీద దేవుని ప్రసన్నత వచ్చింది. ఏ సందేహం లేదు, స్పష్టంగా దేవుడి కార్యం జరిగింది. మనం బలంగా నమ్మి ముందుకు సాగిపోవాలి. దేవుని కార్యం నెరవేర్చబడింది. 11:12 అయింది. 12:15 వరకు షాలెం వాక్యం అందిస్తాడు. 1:15 వరకు రాజేష్ వాక్యం అందిస్తాడు. తర్వాత కొద్ది సమయం విరామం, తర్వాత నేను వాక్యం అందిస్తాను. చాలా శ్రద్ధగా కూర్చొని హాయిగా ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. షాలేం. అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. స్తుతి నాయన, స్తుతులకు పాత్ర మహోన్నతుని పాదాల దగ్గరికి వచ్చాం నాయన. యేసయ్య, నాలో మీరే ఉండి వీళ్ళందరితోని మాట్లాడండి నాయన. నేను చెప్పే ప్రతి అక్షరము, ప్రతి మాట వీళ్ళందరికీ అర్థమయ్యి వాళ్ళ జీవితాలు అమలుపరుచుకునేలా సహాయం చేయండి నాయన. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటి అంటే విశ్వాసము. అసలు విశ్వాసము అంటే మనం నిరీక్షించిన దాన్ని పొందడాన్ని విశ్వాసము అంటారు. మీరందరికీ విశ్వాసమునకు తండ్రి ఎవరో తెలుసా? అబ్రహాం గారు. అబ్రహాం గారే విశ్వాసమునకు తండ్రి. కేవలం అబ్రహాం గారే విశ్వాసమునకు తండ్రి ఎందుకు అయ్యారు అంటే ఆయన జీవితంలో ఎనలేని విశ్వాసమును పొందారు. దేవునిలో విశ్వాసం ఉండి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా దేవుడి యందే విశ్వాసమును ఉంచి ఎన్నో అద్భుతమైన కార్యాలు చూశారు. అబ్రహాం గారికి సారా గారికి మొదటిగా సంతానం లేదు. దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేయగా 90వ ఏట దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. కానీ అప్పుడు అబ్రహాం గారు నాకు చాలా వయసు అయిపోయింది, నేను ముసలివాడిని అయ్యాను, నాకు యోగ్యత లేదు అని ఆలోచించకుండా కేవలం దేవుడి మీదే విశ్వాసము ఉంచి వారు 100వ ఏట దేవుని యందు బలంగా విశ్వాసం ఉంచి ఇస్సాకుని బహుమతిగా పొందారు. తర్వాత మనం మోషే గారిని చూస్తే మోషే గారు కూడా దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచారు. తనకి నోటి మాంద్యం ఉంది మోషే గారికి. ఎంత పెద్ద గొప్ప రాజైన ఫరో రాజు దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. మనం మార్కు సువార్త 5:35 తెరిస్తే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుకు యోహానును వారిని తప్ప మరి ఎవరికైనా తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి, మీరేలా గొల్ల ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు, అక్కడ దేవుడు చనిపోయిన ఆమెను కూడా బ్రతికించాడు. అంటే మనకు విశ్వాసం ఉంటే ఏదైనా సఫలం అవుతుంది. ముందుగా మనకి ఎలలేని విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే చనిపోయిన వారైనా తిరిగి లేస్తారు, మనకున్న ఏ కష్టమైనా పోతుంది, ఏ ప్రాణాల మీదకి వచ్చే బాధ అయినా పోతుంది, ఏదైనా పోతుంది. ముందుగా మనకి విశ్వాసం ఉండాలి. తర్వాత మనం దావీదు గారిని చూస్తే దావీదు కన్నా గొలియాతు ఎన్నో రెట్లు బలమైన వాడు. దావీదు దేవుడి మీదే విశ్వాసం ఉంచి గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి వెళ్తాడు. గొలియాతు ఎంత బలమైన వాడంటే గొలియాతును ఒక్కడిని చంపితే ఫిలిస్తీన్లందరి మీద గెలిచినట్టే. అంత గొప్పవాడైన గొలియాతు మీదకే దావీదు ఎటువంటి భయము లేకుండా వెళ్తాడు. ముందు మనకి విశ్వాసం ఉంటే ఎటువంటి భయము ఉండదు. ముందు మనకి విశ్వాసం, ఎలలేని విశ్వాసం దేవుడి మీద ఉండాలి. అప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా మనం దాన్ని ఈజీగా దాన్ని ఎదిరించగలం, దానిలో బాగా సఫలం అవుతాం. తర్వాత మన నోవాహ గారిని చూస్తే ఆయనకు దేవుడిని కనిపించి ఒక పెద్ద ప్రళయం రాబోతుంది, నీవు నీ కుటుంబము ఒక పెద్ద వాడును తయారు చేయండి అని నోవాహుకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు. 100 సంవత్సరాలు ఆ నోవాని తయారు చేస్తాడు నోవాహు. అప్పుడు తన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎగతాళిగా, ఏంటి పెద్ద ప్రళయం రాబోతుందా, ఓన్లీ మీ కుటుంబమే రక్షించబడుతుందా అని చాలా ఎలాకలంగా చాలా హింసిస్తారు అప్పుడు నోవాహుని. కానీ నోవాహు ఎటువంటి అవిశ్వాసము లేకుండా కేవలం దేవుడి మీదే విశ్వాసం ఉంచి ఒక పెద్ద ఓడని తయారు చేసి మొత్తం ఈ దేశంలో కేవలం నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది. మనలో చాలా ఎక్కువగా ఉండాలి విశ్వాసం, ఎనలేని విశ్వాసం ఉండాలి దేవుడి మీద.
తర్వాత పౌలుని చూస్తే పౌలు మొదటిగా అసలు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రార్థిస్తారో దేవుడిని యందు ఉంటారో అస్సలు వారిని చంపించేవాడు. పౌలు తర్వాత దేవుడు పౌలుకి కనపడి నాలో జీవించు అని చెప్పగా తర్వాత పౌలు చాలా బలంగా దేవుడిలో నిలబడి ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. అయినా సరే దేవుడి యందు విశ్వాసం ఉంచి ఆఖరుకు దేవుడు తర్వాత నన్ను పోలి జీవించండి అని చెప్పి అంత స్థాయి వరకు ఎదిగాడు. కాబట్టి మనకు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. అసలు మన జీవితం అంటేనే ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలతో కూడినది. కాబట్టి మనం ప్రతి చోట ప్రతిసారి మనకి విశ్వాసం ఉంటేనే కానీ మనం జీవించలేము. విశ్వాసం అనే డాలును పట్టుకొని మనం జీవించాలి. సాతాను వేసే చిక్కుల నుండి, సాతాను వేసే బాణాల నుండి మనం తప్పించుకోవాలంటే కేవలం విశ్వాసం ఉంటేనే మనం దాని నుంచి తప్పించుకోగలం. తర్వాత మనం యాకోబు 1 అధ్యాయం చూస్తే యాకోబు 1:6-8 వరకు. అట్టి మనుష్యుడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఇక్కడ మనం దేవుణ్ణి అడుగుతాం. ఇదివరకు అయితే దేవుణ్ణి అడిగి దాని మీద నమ్మకం ఉంచేవారు. కానీ ఇప్పట్లో ఎవరు దేవుణ్ణి అడుగుతున్నారు కానీ దాని మీద నమ్మకం ఉంచట్లా. ద్విమనస్సులై ఉంటున్నాం. మనం దేవుణ్ణి అడుగుతున్నాం కానీ దాని మీద నమ్మకం ఉంచట్లా. ఎలా అంటే మనం దేవుణ్ణి అడుగుతున్నాం, ఒకవేళ అవ్వకపోతే ఏంటి, అవ్వకపోతే ఏం చేయాలి అని తర్వాత కూడా అప్పుడే మనం ఆలోచిస్తున్నాం. అలా అస్సలు ఉండకూడదు. మనం దేవుణ్ణి అడిగి దాని మీద పూర్తి విశ్వాసం ఉంచితేనే ఆ పని సఫలమవుతుంది. తర్వాత యాకోబు 2:17-31 వరకు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచునని చెప్పును. ఇక్కడ మనకి విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, మనం చేసే క్రియలను బట్టి కూడా విశ్వాసం అనేది ఉండాలి. సాతాను ఇంకా చాలామంది దెయ్యాలు కూడా దేవుని మాటలు వింటాయి, కానీ వాళ్ళ పరలోకం వెళ్తాయి అంటే అస్సలు వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళకి దేవుడికి సంబంధించిన క్రియలు ఉండవు. కాబట్టి మనం కూడా విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేనందువల్ల మనం చేసే పనులు ఏమీ సఫలం అవ్వవు. కాబట్టి క్రియలతో పాటు విశ్వాసము కూడా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు కానీ మన అనుకున్న కార్యాలు కానీ అన్నీ సఫలం అవుతాయి. కాబట్టి మనం కూడా విశ్వాసముతో బలంగా సాగుదాం. ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. స్తుతి నాయన, స్తుతులకు పాత్ర మహోన్నతుని పాదల దగ్గరికి వచ్చాం నాయన. యేసయ్య, నేను ఈరోజు చెప్పిందంతా అందరికీ అర్థమయ్యేలాగా సహాయం చేయండి నాయన. వారి జీవితాలు అమలు పరుచుకుని వాళ్ళందరూ విశ్వాసంతో నడిచేలాగా సహాయం చేయండి నాయన. మా చుట్టూరు కంచివేయండి నాయన. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అది ప్రారంభం, తర్వాత ఉంటుంది. ప్రారంభం బాగుంది, కానీ చాలా సేపు ధ్యానం చేశాడు. కంగారు, భయం మిమ్మల్ని చూసేటప్పుడు. మీరేమో చాలా సీరియస్గా చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక సాత్వికుడు వచ్చి పాట పాడతాడు, తర్వాత వాళ్ళ నాన్నగారు వాక్యం చెప్తాడు. సాత్వికుడు అన్నీ వాళ్ళ అమ్మను అడుగుతాడు, పాట ఎలా పాడతాడో చూద్దాం రండి. వాయిద్యాలు వాయించమంటావా? వాయించమంటావా?
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. నాకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మన అండ. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, భయమేనా అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ, యుద్ధము యెహోవాదే, ఇలా బాగుంటుంది పిల్లల కార్యక్రమాలు. దేవుడు కృప ఉంటే వరుసగా అందరూ సేవకులు, గాయకులు వస్తూ ఉంటారు కుటుంబంలో నుంచి. ఈ సమయంలో రాజేష్ వాక్యం అందిస్తున్నాడు, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దయాకర్ రెడ్డి నిన్న కనపడలేదు, ఇవాళ కనపడలేదు, ఉపవాస ప్రార్థనలో ఉండాలి కదా, చెప్పు. చిన్న ప్రార్థనతో ప్రారంభించుము. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి ఈ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలా మమ్మల్ని ఈ సమయానికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు మీ వాక్యం ద్వారా మా హృదయంలో ఉన్న చీకటిని తొలగించమని, మమ్మల్ని పూర్తిగా వెలుగులోనికి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయం మన క్యాలెండర్ వాక్యం కూడా అదే, అబ్రహాం గురించి వచ్చింది. తర్వాత షాలేము కూడా అదే వాక్యం గురించి చెప్పాడు, అంటే విశ్వాసం గురించి చెప్పాడు. అయితే మనకి విశ్వాసం అనగానే అబ్రహామే గుర్తొస్తాడు. ఎందుకంటే అబ్రహామే విశ్వాసానికి తండ్రి అని చెప్తున్నాం. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మనం సాత్విక్ పాడిన పాట కూడా చూస్తే
యుద్ధం యెహోవాదే. అంటే యుద్ధం ఎప్పుడు యెహోవా చేస్తాడంటే మనం యెహోవా మీద ఆనుకున్నప్పుడు మాత్రమే. దావీదు అక్కడ చూస్తే కనుక గొలయాతును చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు ఒక కుర్రవాడు. అక్కడ చాలా యుద్ధశూరులు ఉన్నారు, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో బలవంతులు, ఎంతో ప్రావీణ్యం గలవారు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎదురుగుండా ఉన్న గొలయాతు చాలా శక్తిమంతుడు. అంటే అతను చూస్తేనే భయం వేసింది అందరికీ. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే దావీదు తన సొంత శక్తి మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడ్డాడు. అంటే ఇక్కడ యుద్ధం చేసేది నేను అనుకునుంటే దావీదు ముందుకు వెళ్ళలేకపోయేవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మీద, వాళ్ళ ప్రావీణ్యత మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే వాళ్ళు ఎదురుగుండా ఒక చాలా పెద్ద యుద్ధశూరులు ఎవరన్నా వచ్చినా కానీ చేసేవాళ్ళేం. కానీ అతని ఆకారం అవన్నీ చూసేసరికి వాళ్ళు అంత యుద్ధ ప్రావీణ్యత ఉన్నవాళ్ళు కూడా అతను చూసి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ శక్తి మీద, వాళ్ళ ప్రావీణ్యత మీద వాళ్ళు ఆధారపడ్డారు. దావీదు ఒక్కడే. దావీదుకి యుద్ధం అంటే ఏంటో తెలియదు, కత్తి ఎలా పట్టుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక గొర్రెలు కాసుకునేవాడు యుద్ధానికి వెళ్ళడం ఒక సామాన్యమైన ఒక ఏమంటారు సైనికుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడం కూడా కష్టమే. అలాంటిది అంత గొప్పవాడి దగ్గర యుద్ధం చేయడానికి ఎందుకు వెళ్ళాడంటే అతని మీద అతనికి నమ్మకం లేదు. నేను కాదు కదా చేసేది యుద్ధం, యెహోవా చేస్తున్నాడు. యెహోవా చేసినప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేసినందువల్ల నాకు దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు యుద్ధం చేసుకుంటాడు, కేవలం నేను అక్కడికి వెళ్ళాలంతే, దేవుడు చెప్పింది చేయాలంతే అనే నమ్మకంతో దేవుడి మీద ఉన్న విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. అయితే ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు అందరికీ. దావీదు ఒకవేళ అతని విశ్వాసంలో లోపం కానీ సందేహం కానీ ఉంటే ఒకే ఒక దెబ్బతోటి దావీదు చనిపోతాడు. అక్కడ అతను ఒకవేళ అతని విశ్వాసం కరెక్ట్ కాకపోతే, అతని విశ్వాసంలో లోపం ఉంటే అతనే వెంటనే చనిపోతాడు. అంటే అదే అతనికి చివరి రోజు. అంటే అతను చేసింది చాలా పెద్ద సాహసం. అంటే మనం కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచమని మనం చెప్తాము, మనం కూడా ప్రార్థన చేస్తాము, పని మొదలు పెడతాము, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తాం. అయితే ఎంతవరకు అంటే కొంతవరకు. ఎప్పుడైతే అది ఈ సమస్య మన చేయి దాటిపోతుంది, ఇది చాలా పెద్ద సమస్య, ఇది ఒక సామాన్యుడు ఎదుర్కోలేడు, మీకున్న తెలివితేటలు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే నీకు ఎవరూ సహాయం చేయలేరు అని ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఇంకా క్లిష్టంగా మారే కొద్దీ మన విశ్వాసం మెల్లగా ఏమవుతుందంటే అంతకంతకు సందేహం ఎక్కువైపోయి విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనం చూస్తే మనం అందరూ కూడా విశ్వాసంలో బలంగా ఎలా ఎదగాలంటే ప్రతిరోజు ప్రతి పని మీద దేవుడి మీద ఆనుకోవాలి. ఆనుకొని దేవుడి మీద విశ్వాసం పరిపూర్ణంగా ఉంచాలి. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉంచి నష్టపోయిన వాళ్ళు కానీ, సిగ్గుపడిన వాళ్ళు కానీ, లేదా దేవుడు మధ్యలో వదిలేశాడనే వాడు కానీ ఎక్కడా లేదు బైబిల్ మొత్తం. ఎవరైతే మధ్యలో వాళ్ళకి సందేహంతో వాళ్ళు సొంతంగా ఎక్కడైతే వాళ్ళ పనులు మొదలుపెట్టారో అక్కడే వాళ్ళు తప్పిపోయారు. ఇక్కడ మనం ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే మనము పాత నిబంధనని పూర్తిగా చాలామంది పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధనలోకి వచ్చామనుకుంటున్నారు. అయితే పాత నిబంధన అనగానే చాలామందికి మొదట ఈ బైబిల్లో ఉన్న 39 పుస్తకాలు పాత నిబంధన, మిగతావన్నీ కొత్త నిబంధన అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పాత నిబంధన అంటే మోషేతో దేవుడు చేసిన నిబంధన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్ని కొట్టివేశాడు. ఎప్పుడు కొట్టివేశాడంటే ఇంకా దానితో మీకు సంబంధం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి మీ అందరి కొరకు మీరు నా పాపాలన్నింటినీ కడిగి వేయడానికి ఒక్కసారి సిలువలో మరణించాడు. ఇంకా మరణించిన తర్వాత మీరు పాపం కింద లేరు.
పాపం మీ పైన ప్రభుత్వం చేయదు అని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో అప్పటి నుంచి మనం కొత్త నిబంధనలోకి వచ్చేసాం. అయితే కొత్త నిబంధనలోకి రావడం అంటే అర్థం ఏంటంటే, మనం బాప్తిసం పొందిన తర్వాత అంటే మారు మనస్సు పొందాలి. బాప్తిసం అంటే నీటిలో మునిగి లెగడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అక్కడ నీటిలో మునిగి లెగడం అనేది ఎందుకు చేస్తున్నాం అంటే బాప్తిసం పొందామని చెప్పడానికి సాదృశ్యంగా ఆ పని చేస్తున్నాం. కానీ అది పొందే ముందు మనం ఎందుకు పొందుతున్నాము, బాప్తిసం అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవాలి. బాప్తిసం మనం చూస్తే మన పాత జీవితాన్ని, పాత అలవాట్లని, పాత ఆలోచనల్ని, మనపైన ఉన్న నమ్మకాన్ని ఇవన్నిటినీ తీసివేసి మన కిందకి మురడం అంటే చనిపోవడం. అంటే మీరు కిందకి నీళ్ళలో మునిగినప్పుడు నేను అనేది చనిపోవాలి. ఒకవేళ నేను బాప్తిసం పొందితే ఏ రోజైతే నేను పొందానో అంతకుముందు జీవితం అంతా కూడా నాకు ఏమీ సంబంధం లేదు. నేను మళ్ళీ పైకి లేచిన తర్వాత నేను జీవించే ప్రతిదీ కూడా నేను దేవుడితో నడుస్తాను అని మనం నిబంధన చేసుకున్నాం దేవుడితోటి. ఒకవేళ ఎవరైతే బాప్తిసం పొంది నీటి బాప్తిసం పొంది తమ అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటే కనుక మనుషుల దృష్టిలో మీరు బాప్తిసం పొందారు కానీ దేవుని దృష్టిలో కాదు. ఇక్కడ నేను చెప్పినట్టుగా పాత నిబంధన ఎందుకు మనం వదిలేయకూడదంటే, పాత నిబంధన అంతా కూడా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఒక 20 ఏళ్ళలోపు పిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి ఆత్మీయంగా ఉండడం అంటే ఏంటి, మనసుని ఆధీనంలో ఉంచుకోవడం అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఆత్మీయమైన ఆరాధన అంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి పాత నిబంధన దేవుడు ప్రతిదీ కూడా ఒక ఆలోచనతో పెట్టాడు. పాత నిబంధన ఏంటంటే చిన్నపిల్లలకి మనం ప్రార్థన చేయమని చెప్తాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అని చెప్తాం. వాటి ఏదో మనకు తెలియదు. కేవలం ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అలవాటు చేస్తాం అంతే. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి, లేకపోతే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకో, ఇవన్నీ అలవాటు చేస్తాం. వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారా చేయరా అనేది అక్కడ పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం అంతే. ఇక్కడ పాత నిబంధన అంతా కూడా ప్రతిదీ కూడా దేవుడు తన విధానాన్ని శారీరక రూపంలో అంటే ఒక నిబంధన ద్వారా అంటే రూల్స్ రూపంలో మనకిచ్చాడు. ముందు ఎవరైనా కానీ మనం సింపుల్గా చెప్పాలంటే, మీరు బాప్తిసం పొందడానికి ముందు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధన ప్రకారం ప్రతి ఆదివారం మీరు మందిరానికి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఇవన్నీ రూల్స్ ఇవి. అంటే పాత నిబంధన ఎక్కడి వరకు పనిచేస్తుంది అంటే మనల్ని మందిరం లోపల వరకు తీసుకురావడానికి పాత నిబంధన పనిచేస్తుంది. అయితే వచ్చిన తర్వాత మనం ఇక్కడ వాక్యాన్ని చదివి లేదా బోధకులు చెప్పిన దాన్ని విని మనం దాన్ని అర్థం చేసుకుని మన జీవితంలోకి అది మార్చుకుని మన హృదయంలో ఉన్న తప్పుని సరిదిద్దుకుని మనం దాని ప్రకారం నడుచుకుంటేనే మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్టు. లేదంటే కనుక మనం ఒకవేళ 20 సంవత్సరాల నుంచి లేకపోతే 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి మీరు మందిరానికి వస్తున్నా కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఇంకా పాత నిబంధన కాలంలోనే ఉన్నాం. అంటే ఏంటి, మీరు దేవుడు చెప్పినట్టు పాత నిబంధనలు చెప్పినట్టు మందిరానికి వస్తున్నారు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, మీ దశంభాగం మీకు వచ్చిన రాబడిలో దశంభాగం ఇస్తున్నారు, మీరు చేసే ప్రతి పని ముందు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కొంత అర్పిస్తున్నారు, సేవకులను గౌరవిస్తున్నారు, తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ మనుషులు పెట్టుకున్న ఆచారాలు. ఇది ఒక పిల్లవాడికి పుట్టగానే ఒక 4-5 సంవత్సరాలు వచ్చే వరకు లేదా ఒక 2-3 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి పాలు లేదా తేలికగా జీర్ణమయ్యే మాత్రమే పెడతాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా పూర్తిగా ఎదగలేదు కాబట్టి. కానీ ఒక 20 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నేను పాలు తాగుతాను లేకపోతే చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యి మాత్రం తింటానంటే మనం ఇంకా ఎదగలేదని అర్థం. దేవుళ్ళు కూడా చాలామంది అక్కడే ఆగిపోతున్నారు, పాత నిబంధన కాలంలోనే ఆగిపోతున్నారు. అంటే ఏంటి, దేవుడు చెప్పిన ప్రతిదీ శారీరకంగా మీరు చేస్తున్నారు కానీ మనసు మాత్రం అలాగే ఉంది. అంటే మీ హృదయం మారినంత వరకు ఈ శారీరకమైన మార్పులు ప్రజల దృష్టిలో మీరు ఒక మంచి సేవకుడైతే సేవకుడు అవ్వవచ్చు, లేదా విశ్వాస అయితే విశ్వాసం అవ్వచ్చు. ఇది మనుషుల దృష్టిలో మీ సాక్ష్యం చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో అసలు మీరు ఉన్నారనేదే లేదు. మీరు నిజంగా
బాప్తిసం పొందిన తర్వాతే కదా దేవుడిలో మీరు జీవించినట్టు. అయితే మీరు చూస్తే కనుక చాలామంది దేవుడి దృష్టిలో చనిపోయిన వారుగానే ఉన్నారు. అంటే ఏంటంటే మీ ఆత్మ ఇంకా వెలిగింపబడలేదు. కాబట్టి మనం చేసే ప్రతి పని కేవలం ఆచార నియమాలని పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఉపవాసం చేస్తుండొచ్చు, ఇంకొంతమంది చేయకపోవచ్చు. అయితే ఉపవాసం చేసి ప్రార్థన చేసి కన్నీరు విడిచి చేసినంత మాత్రాన దేవుడు కరుణిస్తాడని కాదు, ఉపవాసం చేయని వాళ్ళని దేవుడు పట్టించుకోవడని కాదు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. మీరు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఇక్కడ మనం చూస్తే కనుక పాటలు పాడేటప్పుడు కొంతమంది చాలా బాగా పాడతారు, కొంతమంది అసలు బాగా పాడలేరు. కొంతమంది పాట వింటుంటే మనకి చాలామందికి చిరాకు వస్తుంది, ఏంటి ఇలా పాడుతున్నారు ఏంటి అనిపిస్తుంది. ఇది మనిషి దృష్టి. కానీ దేవుడు ఎలా చూస్తాడంటే పాటలు బాగా పాడుతూ ఎక్కడో చిన్న పొరపాటు వచ్చిందని సరి చేసుకుంటూ ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్తగా పాడుతుంటారు. వాళ్ళ దృష్టి ఏముందంటే జనం దృష్టిలో ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ చాలా బాగా పాడుతాడు అనేదే. కానీ మీ దృష్టి నిజంగా ఇక్కడ పాడే ఆ అక్షరాల మీద కానీ పదాల మీద కానీ దృష్టి లేదు. అంటే ఏంటంటే పాడుతున్నాము, లేదా మ్యూజిక్ చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది, వినడానికి ఉపయోగం లేదు. ఇది కేవలం ఇక్కడ చప్పట్లు కొట్టుకోవడానికో లేకపోతే చాలామంది కొంతమంది దృష్టిలో వీళ్ళు చాలా బాగా పాడతారని ఇక్కడ అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అస్సలు పాడటం రాని వాళ్ళు ఒకవేళ పాడుతుంటే అసలు వినలేని పరిస్థితుల్లో మనం ఉంటాము. కానీ దేవుడికి చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా మనిషి దృష్టి, ఎందుకంటే మనం మనుషులు కాబట్టి మన ఆలోచనలు ఒక మనిషిలాగా ఆలోచిస్తాం. ఎప్పటి వరకు అంటే మనం దేవుడితో సహవాసం చేసే కొలది మనం ఏం మారుతామంటే మన హృదయం యేసుక్రీస్తులాగా మారిపోవాలి. అప్పుడు దేవుడు దేని మీద దృష్టి ఉంచుతాడు, దేవుడు దేని మీద దృష్టి ఉంచడం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మన పై రూపము, మన మాట విధానం. కొంతమందికి వాళ్ళు చదువుకోలేదు, మాట్లాడడం రాదు, లేకపోతే ఏం మాట్లాడాలో తెలియదు. ఒక్కోసారి వాళ్ళు చేసే ప్రార్థన చూస్తే దానికి అర్థమే ఉండదు. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే మీకు ఏం కావాలో అది పరిశుద్ధాత్మ సహాయం అందిస్తాడంట. మనకేం కావాలో మనకు తెలియదు. మనం ఎప్పుడు మన ప్రార్థనలు చూస్తే కనుక ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అని ప్రార్థన చేసుకుంటారు. ఆ పని అయిపోయే వరకు దాని మీద దృష్టి ఉంచుతారు. ఇంకో సమస్య వచ్చింది, సమస్య తగ్గాలనుకుంటారు. అనారోగ్యం ఉంది, అనారోగ్యం తగ్గడానికి ప్రార్థన చేస్తారు. కానీ ఎంతమంది నిజంగా నా హృదయం సరిచేయండి? ఇప్పుడు ఒకవేళ ఒక మనిషికి తీసుకుందాం, ఒక మనిషికి హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఉంది అనుకుందాం. ఈ నాలుగిటి గురించి చాలా కష్టపడి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేస్తారు. కానీ అదే వ్యక్తికి కోపం ఉంది, ఇతరుల పట్ల ద్వేషం ఉంది, నోటి మాట సరిగా లేదు, సరిగా మాట్లాడడం రాదు. అంటే మాట్లాడడం అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, దేవుడి మీద దృష్టి లేదు, లేదా వాళ్ళ కళ్ళు అపవిత్రమైనవి చూడడానికి ఇష్టపడుతున్నాయి, వాళ్ళు చేసే పనులు అపవిత్రంగా ఉన్నాయి. ఇవన్నీ మీరు నిజంగా మనకి క్యాన్సర్ వచ్చో లేకపోతే ఏదో పెద్ద అనారోగ్యం వచ్చి మీరు చనిపోతారని చెప్పినప్పుడు మీరు ఎంత కష్టపడి ఎంత కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేస్తారో, నిజంగా ఆ కన్నీరు నాలో ఉన్న కోపాన్ని తగ్గించు, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించు, లేదా నేను నా హృదయాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను కానీ మార్చుకోలేకపోతున్నాను, దానికి నాకు సహాయం చెయ్యి అని ఎంతమంది ప్రార్థన చేస్తారు. చాలామంది మందిరాలలో కానీ లేకపోతే బయట క్రైస్తవులకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే స్వస్థత ప్రార్థనలు చేస్తారు. తప్పులేదు, ఎందుకంటే మనం పనులు చేయాలంటే మనకి ఆరోగ్యం కావాలి. స్వస్థత దేవుడు ఎవరు అంటలేదు. ఎవరైనా కానీ నేను ఇంతవరకు చూస్తున్నంత వరకు ఎవరు కూడా మారు మనసు బహిరంగ సభలను ఎవరు పెట్టలేదు. ఎందుకంటే మారు మనసు మనకు అక్కర్లేదు. ఇప్పుడు బైబిల్లోనే ఉంది, మనం ఏది కోరుకుంటామో, విశ్వాసులు ఏది కోరుకుంటారో దానికి తగినట్టుగా కాపర్లు కూడా చెప్తారు. మీరు ఇక్కడ అందరూ వచ్చి నాకు అనారోగ్యం ఉంది, ఆ బాధ తొలగించాలి, లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దాన్ని తొలగించండి,
లేదా నాకు ఈ సమస్య ఉంది, మా ఇంట్లో ఒక పిల్లవాడో పిల్ల ఉంది, ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదు, వివాహం చేయడానికి ప్రార్థన చేయండి, అనారోగ్యం దీర్ఘకాలికంగా ఉంది, అది తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగా మీరు చూస్తే మీ ప్రార్థనలు కానీ మీ విన్నపాలు కానీ ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవే. కానీ మనం ఆరాధిస్తున్నాం అని చెప్తున్నాం. మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఇక్కడ మనం మళ్ళీ అదే చెప్తున్నాను, పాత నిబంధన ఆరాధన వేరు. పాత నిబంధన అంతా కూడా మనం ఏం చేస్తాం? ఆరాధించాలి దేవుణ్ణి, మీ మనస్ఫూర్తిగా ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలి. అంటే అర్థం ఏంటి? మీరు ఆరాధించేటప్పుడు మీ పెదవులు ఏం పలుకుతున్నాయన్నది పక్కన పెడితే మీ హృదయం నుంచి వచ్చే ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ హృదయం నిజంగా దేవుడి వైపు తిరిగిందా లేదా చూడాలి. అలాగే సత్యంతో ఆరాధించాలంటున్నారు. మనం చేసే పనులు దేవుడు నీతిని అనుసరించి ఉన్నాయా లేకపోతే మన ఇష్టానుసారంగా ఉన్నాయా అని చూస్తే మనం నిజంగా దేవుడిని ఆరాధిస్తున్నామా లేదని తెలుస్తుంది. మనం ఒకవేళ మందిరంలో గంట సేపు ఆరాధించినా లేదా రోజంతా ఆరాధించినా కానీ అది ఆరాధన అంటే ఈ లోకంలో ఆరాధన, కానీ దేవుడి దృష్టిలో అది ఆరాధన కాదు. దేవుడిని ఆరాధించడం అంటే మీ ఆత్మతోటి సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ఒక వాక్యం మనం చూస్తే కనుక హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద వంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రలు, చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్మకొనుచున్న మహిమగల గెరువులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లబడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదట గుడారంలోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదట గుడారం ఇంకను నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగచేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అయితే ఇక్కడ మనం చదువుకున్నదంతా కొత్త నిబంధన. మనం కొత్త నిబంధనలో హెబ్రీయులు రాసిన పత్రిక చదివాము. కానీ ఈ గుడారాలంతా కూడా మోషే నిర్మించిన గుడారాలు, అంటే పాత నిబంధనలో చెప్పబడిన గుడారాలు. అంటే ఇక్కడ ప్రతిదానికి పాత నిబంధనలోని కొత్త నిబంధనలోని దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడు విధానం ఎప్పుడూ ఒకటే. పాత నిబంధనలో దేవుడు మనకు అర్థం అవడం కోసం మన జ్ఞానం ఇంకా అంత లేదని తెలుసుకుని మొదట క్రియల రూపంలో చూపించాడు. అంటే శారీరకంగా ఇక్కడ కొన్ని పనులు చేయించాడు. మనం ఇంకా ఆత్మీయంగా మారడానికి ముందు మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ఆ శరీరాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలనడం కోసం శరీరానుసారమైన క్రియలు కొన్ని చేసి చూపించాడు. అయితే ఇక్కడ చూస్తే దేవుడు నిబంధన, ఇక్కడ మనం చూస్తే పాతకాలంలో మోషే కాలంలో దేవుని సన్నిధి ప్రత్యక్షత ఎలా ఉండేదంటే గుడారాల రూపంలో ఉండేది. మొదటి గుడారంలో యాజకులు వెళ్ళేవారు, బలులు అర్పించేవాళ్ళు.
ఇది ఎప్పుడు జరిగేదే. కానీ రెండో గుడారం ఉండేది, అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ యాజకులు వెళ్ళేవారు. అప్పుడు ఎప్పుడు కూడా ఒక తెర అడ్డుగా ఉండేది అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి. అయితే ఇక్కడ మన పాత నిబంధన చూసాం కదా, ఈ బలులు ఎప్పుడూ అర్పిస్తూనే ఉండేవారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనం చేసిన తప్పులు కానీ, లేదా దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడం వల్ల కానీ మన మీద ఆ పాపం నిలిచి ఉండకుండా దానికోసం బలులు అర్పించేవాడు. ఆ రక్తం రూపంలో దానికి పరిహారార్థమైన బలి అర్పించేవారు. అయితే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే, ప్రతిసారి ఇలా బలులు అర్పించడం కాదు, కానీ ఒకేసారి అందరి పాపాల కొరకు, చేయబోయే పాపం కొరకు కూడా ఒకేసారి, ఇంకా ప్రతి సంవత్సరం బలులు అర్పించే పని ఉండదు. అలాగే ఉండాలంటే అతి పరిశుద్ధమైన ఆ రక్తం ఉండాలి, పాపం లేని వంటి ఆ రక్తం ఉండాలని తెలుసుకుని దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఒకేసారి బలి ఇచ్చాడు. అయితే మనం ఈ గుడాల గురించి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ దేవుడి సన్నిధి మనం అనుభవించాలంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడు. అయితే మనం అందుకు గుర్తుంచుకునే కనుక, దేవుడు శిలువలో మరణించడానికి ముందు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇంకా సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అంటే అర్థం ఏంటంటే, రెండు అర్థాలు ఉన్నాయి దానికి. ఏంటంటే, నేను ఈ లోకానికి వచ్చి చేయవలసిన పని పూర్తయిందని చెప్పడం ఒకటి. రెండోది, యేసుక్రీస్తు తన జీవితం మొత్తం మీద ఎలా జీవించాడంటే కనుక, ప్రతిరోజు తన చిత్తాన్ని పక్కన పెట్టి, తన ఆలోచనని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎటువంటి శోధన వచ్చినా కూడా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కానీ, అది ఇష్టమున్నా లేకపోయినా, ఎందుకంటే ఒక మామూలు మనిషిగా ఉన్నాడు, చాలా విషయాల్లో తన చిత్తాన్ని పక్కన పెట్టి, అన్ని విషయాల్లో తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పినట్టుగా, తండ్రి చెప్పినట్టుగా నడుచుకున్నాడు. దీనివల్ల చివరిగా ఒక మాట అన్నాడు, సమాప్తమైనది అని. అంటే ఇంకా శోధించబడడానికి కానీ ఇంక ఏ శోధన లేదు. ప్రతి శోధన, ఒక మనిషికి వచ్చే ప్రతి శోధన యేసుక్రీస్తు అనుభవించాడు. కానీ ఏ శోధన కూడా అతన్ని ఓడిపోనివ్వలేదు. అంటే ఎటువంటి శోధన వచ్చినా కానీ ప్రతి శోధన నుంచి అతను జయించాడు. ఇంతకుముందు నిన్న మనం మాట్లాడుకున్న వాక్యం అదే. అంటే ప్రతి శోధనని జయించాడు అతను. జయించి శోధనలన్నింటినీ తట్టుకుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ప్రతి శోధన నుంచి జయించిన తర్వాత, ఈ మాట అన్న తర్వాత మనం చూస్తే కనుక గుడారపు ఆ తెర మధ్యకి విడిపోయింది. అంటే ఇంకా తెర పోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, దీన్ని లోతుగా మనం చూస్తే కనుక ఆ తెర అడ్డం ఎందుకుందంటే, దేవుడికి మనిషికి, ఒక మామూలు మనిషికి అడ్డంగా ఆ తెర ఉంది. ఆ తెర ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడి సన్నిధిని మనం అనుభవించలేము. అయితే ఈ దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పుడు ఆ తెర చీలిపోయింది. చీలిపోవడం వల్ల ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఇంకా అడ్డు లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఈ తెరను తీసివేశాడు. దేవుడికి మనిషికి మధ్య ఉన్న తెరని తీసివేశాడు. అయితే మరి యేసుక్రీస్తు ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఎలా వెళ్ళాడు, దేవుడి దగ్గరికి ఎలా చేరుకున్నాడంటే, తన చిత్తాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక్కడ ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిని ఎందుకు అనుభవించలేకపోతున్నాం, మన దేవుని ఆత్మని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, మనం ఇంకా మొదటి గుడారం దగ్గరే ఉన్నాం. అంటే ఏంటి, మనకి దేవుడికి మధ్య ఆ తెర ఇంకా అడ్డుగానే ఉంది. దేవుడు దాన్ని తీసివేశాడు. కానీ మనం ఆ అడ్డు తెర ఏంటంటే, మనలో ఉన్న ఇంకా మన చిత్తాన్ని నెరవేర్చే మన ఆలోచనలు నెరవేర్చుకునే ఆ బుద్ధి. అంటే ఈరోజు నేను ఒక పని చేయాలనుకుంటాను, కానీ దేవుడు ఇంకొక పని చేయాలంటాడు. కానీ చివరికి చాలామంది ఏం చేస్తున్నాం అంటే, మనకిష్టమైన పని చేస్తున్నాం. మనకిష్టమైన పనులే చేసుకుంటూ వెళ్తూ ఏం చేస్తున్నాం అంటే, దేవుడి సన్నిధికి మనం చేరనివ్వకుండా ఈ పనులే అడ్డం వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు తన చిత్తాన్ని వదిలివేసి పూర్తిగా దేవుడి చిత్తం మాత్రమే నెరవేర్చినందువల్ల
ఇంకా దేవుడికి యేసుక్రీస్తుకి మధ్య తెర లేదు. అలాగే యేసుక్రీస్తు ఈ బలి అర్పించడం వల్ల మనకి దేవుడికి మధ్య కూడా తెర తీసేశాడు. అయితే మనం ఈ తెరను మళ్ళీ మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మన ఆలోచన మనం నెరవేర్చుకుంటున్నాం. మన జీవితంలో ప్రతి విషయంలోనూ మన చిత్తాన్ని మాత్రం మనం నెరవేరుస్తూ ఉన్నాం. ఇది ఎంతకాలం నెరవేరుస్తామో అంతకాలం కూడా మనం దేవుడి సన్నిధిని అనుభవించలేం. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే మనం విరిగి నలిగి ఉండాలి. అంటే మనం విరిగి నలిగి ఉండడం అంటే మన హృదయం పూర్తిగా దేవుడి మీద ఆనుకోవాలి. అంటే మనం మన చిత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రతి క్షణం కూడా మనకి ఏది చేయాలనిపిస్తుందో అది పక్కన పెట్టి దేవుడు ఏం చేయమంటున్నాడో అనే దాని మీద దృష్టి ఉంచి అది మాత్రమే మీరు చేయగలిగితే మనకి దేవుడికి మధ్య అడ్డుకోవడం ఉండదు. మీరు నిజంగా చెప్పినట్టు మీకు అనారోగ్యం ఉంటే దేవుడు మీ హృదయంలో మీ ఆత్మలో దేవుడు నివసించినప్పుడు అనారోగ్యానికి అక్కడ చోటు ఎక్కడ ఉంటుంది? లేదా మీ హృదయంలో ఉన్న చెడు తలంపులు మీరు దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఇంకా ఇంకా పెద్దవవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు దేవుడు చెప్పినట్టుగా ఆ ఆలోచనలు మానేశారో లేదా ఆ పనులు దేవుడు చేయొద్దన్న పనులు పక్కన పెట్టారో మెల్లమెల్లగా మీరు ఏమవుతారంటే ఆత్మీయంగా మారిపోతారు. దేవుడు మనసు మీకు తెలిసిపోతుంది. దేవుడి సన్నిధి మీకు దగ్గర అవుతూ ఉంటుంది. దేవుడు ఎప్పుడైతే మీలోకి వస్తాడో మీకు ఒక పని చేయాలా వద్దనేది చాలా త్వరగా చెప్తాడు. అలా అడిగిన వెంటనే ఇలాగ సమాధానం వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుడికి మధ్య అడ్డుగోడలు ఉండకూడదు, తెరలు ఉండకూడదు. ఆ తెరలు ఏంటంటే మనలో ఉన్న కోపం కానీ, అసూయ కానీ, చెడు తలంపులు కానీ, లేదా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఆలోచనలు నెరవేర్చుకోవాలనే మన ఆలోచన పక్కన పెడితే ప్రతి క్షణంలో కూడా దేవుడి చిత్తం నెరవేర్చాలనే ఆలోచన మనకు నిజంగా ఉంటే కనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. సహాయం చేయడం కాకుండా దేవుడి సన్నిధికి దేవుడికి మనకి మధ్య అడ్డు ఉండదు. ఇప్పుడు నేను ఒకరికి ఫోన్ చేస్తాను అనుకోండి, ఫోన్ చేసినప్పుడు ఈ లైన్ క్లియర్గా ఉంటేనే అవతల బాగా వినపడుతుంది. ఒకవేళ వర్షం వల్ల లేదా తుఫాను వల్ల ఆ మధ్యలో లైన్లన్నీ పాడైపోయినాయి, అప్పుడు నేను గట్టిగా అరుస్తుంటాను. ఎంత గట్టిగా నేను అరిచినా అవతల వాళ్ళు ఎంత గట్టిగా అరిచినా కానీ మధ్యలో సిగ్నల్స్కి అడ్డు ఉండడం వల్ల అవతల వ్యక్తికి అసలు వినపడకపోవచ్చు, వినపడినా ఏం అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు దేవుడికి మనకి మధ్య మీరు ఎంతో కష్టపడి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడికి చేరడం లేదు. ఎందుకు చేరడం లేదంటే మీరు చేసే ప్రార్థనలో కూడా అది ధనం గురించో, అనారోగ్యం గురించో, ఇంకోటి గురించో చేస్తున్నారు. కానీ లేదా మీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం మీరు చేస్తున్నప్పుడు దేవుడికి మీకు మధ్య ఆ అడ్డు కూడా అలాగే ఉంటుంది. మనం ఇక్కడ అంత గట్టిగా అరిచి ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడేది ఈ మందిరం వరకు వినిపించవచ్చు, లేదా ఈ మందిరం నుంచి ఒక 100 అడుగుల దూరం వరకు వినిపించవచ్చు. కానీ ఇక్కడ నుండి ఒకవేళ తణుకులో ఉన్న వాళ్ళకి ఇక్కడ నేను ఎంత గట్టిగా అరిచినా కానీ అక్కడ వినపడదు. ఎందుకంటే చాలా అడ్డులు ఉన్నాయి మధ్యలో. అలాగే దేవుడికి మనకి మధ్య అడ్డులు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మనం అలవాటు చేసుకోవాలి. ఇంకోటి అసలైన విషయం మనం చూస్తే ఈరోజు మనం చదువుకున్న విషయం ఏంటంటే విశ్వాసం. మనం అందరూ అబ్రహాంని ఏం చెప్తామంటే విశ్వాసానికి తండ్రి అంటాం. అయితే మరి అబ్రహాం జీవితంలో ఎంతవరకు అబ్రహాం విశ్వాసంగా ఉన్నాడో మనం చూస్తే కనుక ఆదికాండంలో 16వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రహామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. ఇక్కడ అంటే ఈ చరిత్ర అందరికీ తెలిసిందే, మనం అంతా చదువుకోకర్లేదు. అబ్రహాంకి దేవుడు కనపడినప్పుడు అతను నాకు సంతానం ఇవ్వమని దేవుడు అడిగాడు. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. 75 ఏట దేవుడు కనపడ్డాడు. అయితే దేవుడు కనపడిన తర్వాత 11 ఏళ్ళు అయినాయి. 11 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత షారా ఏం చెప్పిందంటే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కానీ ఇది 10 ఏళ్ళు అయింది, ఇంకా నెరవేరలేదు, నాకైతే ఇంక పిల్లలు పుట్టరు. కాబట్టి షారా ఏం చెప్పిందంటే నాకు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి హాగర్తో వెళ్ళి మీరు సంతానం కలిగించుకోండి అని చెప్పింది. అయితే ఇక్కడ
మరి అబ్రహాము దేవుడితో విశ్వాసంతో ఉన్నాడు. 10 ఏళ్ళు గడిచినాయి. ఏమైందంటే విశ్వాసం ఇప్పుడు సన్నగిలినప్పుడు ఇక్కడ తన భార్య చెప్పిన మాట విన్నాడు. విని ఆగరుతో వెళ్ళి ఒక పిల్లవాడిని కన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక దాని పర్యవసానం ఏంటంటే 17వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ మనం చూస్తే 86కి 99కి మధ్యలో 13 ఏళ్ళు గడిచినాయి. ఇక్కడ ఈ అబ్రాం చేసిన పనికి దేవుడు చాలా చింతించాడు, కోపపడ్డాడు. 13 ఏళ్ళు అబ్రహాంతో మాట్లాడలేదు. ఈ 13 ఏళ్ళు దేవుడికి అతనికి మధ్య సంభాషణ లేదు, సహవాసం లేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ తర్వాత దేవుడి సన్నిధి వచ్చింది. 99 ఏట తను మళ్ళీ ఇస్సాకుని కన్నాడు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు ఏదో ఒక పని చేయడం, అనారోగ్యము లేకపోతే ఆర్థిక ఇబ్బందుల గురించి చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు బాగానే ఉన్నారు, విశ్వాసంగా ఉన్నారు. ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత మీ విశ్వాసం పోతుంది. ఇంకా ఎప్పుడు చేస్తూనే ఉన్నాను, ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను, నా గురించి నేను చేస్తున్నాను, లేకపోతే నా సంఘ కాపరి చేస్తున్నాడు, కానీ ఎటువంటి ఉపయోగం లేదు, ఏమీ మారలేదు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏమీ మార్పు రాలేదు, నా పరిస్థితుల్లో ఏమీ తేడా రాలేదు, నా అనారోగ్యం తగ్గలేదు, ఇంకా అనారోగ్యానికి గురవుతున్నాను, నా పరిస్థితులు ఇంకా దారుణం అయిపోతున్నాయి అని అన్నప్పుడు మన ఇంటి వాళ్ళు లేకపోతే ఒక్కొక్కసారి దేవుళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఈ సలహాలు ఇస్తారు. ఏమి ఇస్తారంటే, సరే నువ్వు ఇంతకాలం ఎదురు చూసావు కదా, ఈ పని చెయ్యి, లేదా ఈ కొత్త వ్యాపారం మొదలుపెట్టు, లేకపోతే ఇది చెయ్యి అది చెయ్యి అని ఒక సలహా ఇస్తారు. ఈ సలహాని మనం ఎప్పుడు నెరవేరుస్తామంటే దేవుడి మీద విశ్వాసం కోల్పోయినప్పుడు. ఇక్కడ అబ్రహాం కూడా అదే పని చేశాడు, దేవుడి మీద విశ్వాసంతో ఉన్నాడు. 10 ఏళ్ళు బాగానే గడిచినాయి, ఇంకా 85 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా 85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు పిల్లలు ఎలా పుడతారని ఇక్కడ ఆగరుతో వెళ్ళమంటే ఆ మాట బాగానే ఉంది. ఇక్కడ ఏం చేశాడంటే, దేవుడికి కూడా మనం సహాయం చేయాలి కదా. మరి దేవుడు మనకు ఒక ఒక ప్రామిస్ ఇచ్చాడు, అంటే ఈ పని నీకు చేస్తానని చెప్పాడు. మరి దేవుడు కొంత సహాయం చేయాలి కదా. ఒకవేళ ఒక 100 మందికి ఇక్కడ వంట వండుతున్నారనుకోండి, ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నేను వండగలను, కానీ ఒక 50 మందికి మాత్రం వండగలను. ఇంకొకటి సహాయం తీసుకుంటే 100 మందికి ఈజీగా వండగలుగుతాను. ఇది మనుషుల సహాయం. కానీ ఇక్కడ అబ్రహాం శారా కలిసి దేవుడికి సహాయం చేద్దాం అనుకున్నారు. ఎలా అంటే, శారాకి ఇంకెలాగా పిల్లలు పుట్టరు. మరి దేవుడు చెప్పిన నిబంధన ఒకవేళ జరగదేమో, మరి ఈ నిబంధన దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ఈ నిబంధనని మరి నెరవేర్చాలంటే ఎలాగ, మరి మనం కూడా ఏదైనా చేయాలి కదా అని శారా అబ్రహాంకి సలహా ఇచ్చిన తర్వాత ఇష్మాయిల్ని కన్నారు. అయితే దేవుడిచ్చిన నిబంధన ఎప్పుడు నెరవేరిందని చూస్తే కనుక మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడు వరకు నెరవేరదంటే ఇక్కడ అదే మనం చూడాలి. 99వ ఏట ఇతనికి పిల్లవాడు పుట్టాడు. అంటే దేవుడు 13 ఏళ్ళు మౌనంగా ఎందుకున్నాడంటే, 85వ సంవత్సరంలో ఇంకా అబ్రహాము పిల్లలకనే శక్తి అతనికి ఉంది. అతను శక్తి ఉంది కాబట్టి తను కన్నాడు. 99 ఏళ్ళు వచ్చినాయి. ఇక్కడ శారా కానీ అబ్రహాం కానీ ఇద్దరికి కూడా పిల్లలకు అనే శక్తి లేదు, అవకాశము లేదు. అప్పటి వరకు ఎదురు చూశాడు. అంటే ఎప్పటి వరకు అయితే మనము మన సొంత శక్తితోటి, మన సొంత తెలివితేటలతోటి, మన సొంత జ్ఞానంతో ఎప్పుడైతే మనం ఒక పని చేయగలుగుతామని ఎప్పటి వరకు అయితే నమ్ముతామో అప్పటి వరకు దేవుడి కార్యం జరగదు. దేవుడి కార్యం ఎప్పుడు మొదలు పెడతాడంటే, నేను అస్సలు ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ చేయలేను, నేనేమీ చేయలేనని ఎప్పుడైతే నీ హృదయం బయటికి చెప్పడం కాదు, మీ హృదయంలో ఎప్పుడైతే ఈ ఆలోచనలకు వస్తారో అప్పుడు దేవుడి కార్యం మొదలు పెడతాడు. ఇప్పుడు ఎవరైనా కానీ అబ్రహాంకి శారాకి పిల్లలు పుట్టారంటే అబ్రహాము శారాని ఎవరు పొగడు, అది ఘనత ఎవరికంటే దేవుడికి. అంటే అది ఒక అద్భుతం.
ఆ వయసులో పిల్లలు ఎలా పుడతారు అంటే అప్పుడు ప్రజలందరూ ఏం చెప్పుకుంటారంటే ఇది దేవుడి వల్ల జరిగింది, దేవుడి నిబంధన, దేవుడు ఇచ్చిన ఆ మాటని దేవుడు నెరవేర్చుకున్నాడనే మహిమ దేవుడికి వస్తుంది. ఎప్పుడైతే మనం దేవుడి కోసం ఎదురు చూడకుండా మన విశ్వాసంలో 10 ఏళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు, తర్వాత ఆ విశ్వాసం స్లోగా తగ్గిపోయింది. మనం కూడా అంతే. ఒకవేళ మనం ఒక అప్పు తీర్చుకోవాలి, ప్రార్థన చేస్తున్నాం, మధ్యలో ఎవరో వచ్చి ఏదో సలహా ఇస్తారు, ఇది బాగానే ఉంది, మనం ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం పెద్ద జరగట్లేదు, ఇలా చేద్దాం, అలా చేద్దాం. లేకపోతే ఈ చర్చికి వస్తున్నాం కానీ ఒక 10 ఏళ్ళ నుంచి ఈ చర్చికి వస్తున్నాం కానీ మా జీవితంలో ఏం మారలేదు, ఇంకో చర్చికి వెళ్దాం. ఇలాగా ఎప్పుడైతే మీరు వెనక్కి వెళ్ళిపోతారో, విశ్వాసంలో సందేహం మొదలవుతుందో మీ కార్యాలు జరగవు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం విషయంలో కూడా అదే జరిగింది. ఎప్పుడు జరిగింది కార్యం అంటే పూర్తిగా అతను వల్ల ఎటువంటి సహాయం లేదు, ఇంక సంతానం రాదు అన్న టైంకి అతనికి సంతానం వచ్చింది. మరి అబ్రహాం ఒకటి విషయంలోనే ఇలా జరిగిందా అంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇందాక శాలేం చెప్పినట్టు మోషే విశ్వాసం చాలా గొప్పదని మనం విన్నాం. కానీ మోషే జీవితంలో కూడా కార్యాలు ఎప్పుడు మొదలుపెట్టాడని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22-23. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలుడైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాను. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 22వ వచనంలో మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి, మనం చాలామంది చెప్తూ ఉంటాం, ఇందాక శాలేం కూడా చెప్పాడు ఏంటంటే అతను మాటలు సరిగ్గా మాట్లాడలేడని. కానీ ఇక్కడ ఏముందో చూడండి, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. మోషే మాట్లాడడంలో కానీ ఏదో ఏ పని చేయడంలో అయినా సరే, యుద్ధ విద్యలు కానీ ఏదైనా కానీ సకలమైన విషయాల్లోనూ అతను ప్రవీణుడై ఉన్నాడు. అప్పటికి అతని వయసు 40 ఏళ్ళు. అయితే ఇలా ఉన్న మోషే ఏం చేశాడంటే అతనికి ఎంత బలం ఉందంటే ఒకే ఒక దెబ్బతోటి అక్కడ ఒక అతను చంపివేశాడు. అంటే మోషే ఏమనుకున్నాడంటే ఇతనే సరైన రాజు అవుతాడు, ఇతను ఇలాంటి వాడే మనకి రాజుగా ఉండాలని అనుకున్నాడు 40 ఏళ్ళు అప్పుడు. అయితే మనం నిర్గమకాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరను కారు. నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మోగవారినే కానీ, చెవిటివారినే కానీ, దృష్టి గలవారినే కానీ, గ్రుడ్డివారినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించదని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యా ప్రభువా, నీవు పంపదలంచిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నువ్వు ఎరుగుదువు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి నీ హృదయమునందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను. అయితే
అక్కడ మనం చదివింది అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో ఉండేది ఏంటంటే, అతను సకల విద్యలందు మరి ముఖ్యంగా మాటల యందు ప్రవీణుడై ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ అదే మోషే 40 ఏళ్ళు అయింది. అంటే అక్కడ మోషే ఆ పని చేయడం వల్ల భయపడి పారిపోయి అరణ్యంలో ఒక 40 ఏళ్ళు ఉన్నాడు. ఆ 40 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అతను 80 ఏళ్ళు అయిన తర్వాత అదే మోషే దేవుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నా దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాదు, అలాగే నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో అంటున్నాడు. ఎందుకంటే అతను ఈ 40 ఏళ్ళు ఏం చేశాడంటే దేవుడు అతన్ని నలగొట్టాడు. ఇప్పుడు ఆ 40 ఏళ్ళు గడిచిన తర్వాత అతని బలం మీద, అతని మాటల మీద, అతని సకల విద్యల మీద అతను నమ్మకం కోల్పోయాడు. ఇప్పుడు అతను ఏ పరిస్థితికి వచ్చాడంటే, మోషే, నేను ఏమీ చేయలేను, నేను సరిగా మాట్లాడలేను, నాకు అంత తెలివి లేదు, లేకపోతే ఆ కార్యాలు చేయగల శక్తి నాకు లేదు అని చెప్పే స్థితికి దేవుడు అతను తీసుకొచ్చిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇక్కడ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి వాడుకుంటున్నాడు. ఇక్కడ మోషేకి అంత గట్టిగా చెప్పినప్పటికీ మోషేకి చాలా సందేహం ఉంది, నేను నిజంగా ఈ పని నేను చేయగలనా అని. అంటే మనం ఇందాక అబ్రహాం విషయంలో అదే చూసాం. అబ్రహాంకి 85వ ఏట నేను పిల్లల్ని ఇంకా కనగలనని ఉద్దేశంతో పిల్లల్ని కనేశాడు. ఇష్మాయిల్ని తీసుకొచ్చాడు. ఆ ఇష్మాయిల్ వల్ల చాలా గొడవలు, రకరకాల విషయాల్లో క్రైస్తవులకు చాలా ఇబ్బందులు కలిగించాడు. ఇప్పుడు దేవుడి మాట వినకపోవడం వల్ల అక్కడ ఆ పని జరిగింది. తర్వాత పూర్తిగా అతను నా వల్ల ఏమీ కాదన్న టైంకి అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు. మోషేని కూడా 40 ఏళ్ళప్పుడు దేవుడు పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే, మోషే ఏమనుకుంటాడంటే, నాకు చాలా ప్రావీణ్యత ఉంది, నేను గట్టిగా మాట్లాడగలను, ఎవరినన్నా ఎదిరించగలను, ఏదన్నా చేయగలను, ఇశ్రాయేలుని విడిపించాలంటే నా వంటి బలవంతుడు తప్ప ఇంకెవరూ చేయలేడని అనుకుంటాడు మోషే. కానీ 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మోషే ఏ స్థితికి చేరాడంటే, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, సరిగా మాట్లాడడం కూడా రాదు నాకు అనే పరిస్థితికి మోషే వచ్చాడు. ఇప్పుడు దేవుడి కార్యం మోషే ద్వారా చేస్తున్నాడు. ఈ 2 ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ కార్యాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే, మీకు దేవుడికి మధ్య ఒకటి అడ్డుగా వస్తుంది. అదేంటంటే, మీ ఆలోచనలు నెరవేర్చడం, మీ శక్తి మీద మీరు మీ శక్తి మీద ఆధారపడడం, మీ ఆలోచన మీద ఆధారపడడం, మీ తెలివితేటల మీద ఆధారపడడం, లేదా మీ ధనం మీద ఆధారపడడం. మీరు అనేకమైన విషయాల మీద ఆధారపడుతున్నారు. మీ తెలివితేటల మీద, మీ యొక్క ఏమంటారు, రకరకాలమైన విషయాల్లో మీకున్న పరిజ్ఞానం వల్ల మేము ఈ పని సాధించుకోగలం, ఈ సమస్య నుంచి మేము బయటకు రాగలమని మీరు నమ్మినంత కాలం దేవుడు మీకు కార్యం చేయడు. దేవుడు ఎప్పటివరకు ఎదురు చూస్తాడంటే, మీరు ఈ క్షణమే మీ హృదయంలో కానీ మీ ఆత్మలో కానీ నిజంగా మీరు నమ్మితే, నేను ఏ పని చేయలేను, నేను సంపూర్ణంగా దేవుడి మీదే ఆధారపడతాను, దేవుడు ఒక్కడే నాకు సహాయం చేయగలడు, దేవుడు సహాయం చేస్తేనే కానీ నేను ఏ పని చేయలేను, నా జీవితంలో ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేనని ఎప్పుడు నమ్ముతారో అప్పుడే దేవుడు సహాయం మీకు మొదలవుతుంది. అప్పటి వరకు కూడా దేవుడు మీకు సహాయం చేయడు. ఎందుకంటే ఒకవేళ మీకు ఒక కార్యం జరిగినప్పుడు ఏమనుకుంటారంటే, చాలా తెలివిగా ఈ పని చేయడం వల్ల ఈ కార్యం జరిగింది, లేదా ఒకవేళ మా నాన్నగారు ఈ పని చేయడం వల్ల నాకు సహాయం చేయడం వల్ల నాకు దీని నుంచి బయటపడ్డాను, లేదా మా ఇరుగు పొరుగు వారు సహాయం చేయడం వల్ల దీని నుంచి బయటపడ్డాను, లేకపోతే మా సంఘ కాపరి ఇలా చేయడం వల్ల నేను బయటపడ్డాను. ఇలాగా ఈ ఘనతని దేవుడికి ఇవ్వకుండా ఎవరో ఒకళ్ళకి ఆపాదిస్తారు. అలాగ ఆపాదించే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయత్నంతో వాళ్ళు చేసుకున్న కార్యాలు. దేవుడు కార్యం చేస్తే దేవుడి కార్యం ఎలా ఉంటుందంటే, దేవుడి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, అబ్రహాము సంతానం అడిగాడు, సంతానం ఇవ్వచ్చు, అక్కడితో ఆగిపోయింది. ఏంటి, ఒకవేళ అతను సంతానం లేదు, చాలా బాధతో అడిగాడు, సంతానం ఇస్తాడు దేవుడు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అలాంటిది కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే, ఈరోజు మనం చూస్తున్న
ఈ ప్రపంచపు జనాభా అంతా కూడా అబ్రహాం నుంచి వచ్చాడు. అంటే మీరు లెక్క పెట్టలేనంత ఇసుక రేణువుల్ని, నక్షత్రాలని ఎన్నోనే మనం లెక్క పెట్టలేం. అలాంటి ఆశీర్వాదాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే విశ్వాసం ఉండడం వల్ల. ఇక్కడ మనం చూస్తే మనం దేవుణ్ణి అడిగే విషయాలు చూస్తే, నాకు ఈ చిన్న అనారోగ్యం తప్పించు, ఈ చిన్న ఆర్థిక ఇబ్బంది తప్పించు అని మనం అడుగుతాం. దేవుడు అది చేయగానే చాలా సంతోషిస్తాం. కానీ మనం సంతోషించవలసింది, మనకి ఎటువంటి సమస్యలున్నా ఈ 100 ఏళ్ళు మనం జీవించినంత మాత్రం ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ మనం అడిగేవి కూడా అంత గొప్పగా ఇవ్వగల దేవుణ్ణి, ఒకవేళ ఒక 10 లక్షల కోట్లు నాకు ఆస్తి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఎలా ఉంటుంది? అంటే మన ఆలోచనలు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి మీరు. దేవుడు మనకి ఎంత గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాడు, మనం చాలా గొప్పగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఈ చిన్న చిన్న విషయాల మీదే, ఈ లోకపు విషయాల మీద దాని మీదే దృష్టి ఉంచి దానితోనే మనం జీవిస్తున్నాం. దేవుణ్ణి కూడా ఎందుకు నమ్ముతున్నాం అంటే చాలా వరకు ఈ లోకపు విషయాల గురించే. ఇక్కడ మీరు సుఖంగా జీవించడం కోసం మాత్రమే మీరు అడుగుతున్నారు ప్రతిదీ. కానీ మీలో ఎవరు కూడా, అంటే చాలామంది మనం అడగవలసిన విషయం ఏంటంటే, మనల్ని ఆత్మీయంగా బలపరచమని, మనల్ని పాపం నుంచి విడిపించమని, పాపం నుంచి మమ్మల్ని రక్షించమని మనల్ని అడగాలి. అది ఎవరు అడగట్లేదు. దేవుడు సమర్థుడు. ఎవరు కూడా మిమ్మల్ని పాపం నుంచి విడిపించలేరు. మీ పాపాన్ని ఎవరు కడిగేయలేరు, ఏమీ చేయలేరు. దేవుడు ఒక్కడే చేయగలడు. అది మీరు అడగడం మానేసి దేవుణ్ణి చిన్న చిన్న విషయాలు, ఈ లోకపు విషయాలని అడుగుతూ మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు. మీరు అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఈ చెప్పాలంటే పనికిమాలిన విషయాల గురించే మీ సమయం అంతా కూడా, దేవుడి దగ్గర మీరు చేసే ప్రార్థన అంతా కూడా చిన్న చిన్న విషయాలు. అవి ఎందుకు పనికిరావు అంటున్నానంటే, అది మీ ఆత్మని పరలోకం చేర్చగల శక్తి లేదు. మీ చేసే ప్రార్థన అంతా రోజంతా కూడా, ఈరోజు నా ఉద్యోగంలో సహాయం చేయి, నేను రాకపోకల్లో వెళ్తున్నప్పుడు నాకు సహాయం చేయి, మాకు అనారోగ్యం లేకుండా సహాయం చేయి, ఇలాగా మీరు అడిగి చూస్తుంటే కనుక మనం అడిగే అన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. కానీ మనం ఏం చెప్తున్నాం? ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం అంటున్నాం. మనం అందరూ ఎవరైనా ఒప్పుకుంటారా మీరు ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నారు, మీరు చేసే ఆరాధన అంతా పాత నిబంధన అంటే ఎవరో ఒప్పుకోం. కానీ మనం చేసేదంతా పాత నిబంధన కాలపు ఆరాధన. మనం మన నోటితోటి, పెదవులతోటి, మన చేతి పనులతోటి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడు మీ చిత్తాన్ని మీరు పక్కన పెట్టాలి. నిజంగా మీ ఆలోచన మీరు పక్కన పెట్టి, నాకు కష్టమైన నష్టమైన చివరికి నేను చనిపోవలసి వచ్చినా సరే నేను దేవుడి మాటను తప్పను అని మీరు ఆ నిర్ణయం తీసుకుంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. మీరు చేసిన పనికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలాగ అబ్రహాం విషయంలో కానీ, మోషే విషయంలో కానీ దేవుడు కార్యం ఎప్పుడు మొదలుపెట్టాడంటే, నేను ఇంక ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నాకు ఎటువంటి శక్తి లేదు, ప్రావీణ్యం లేదు, ఏమీ చేయలేను అన్న స్థితికి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళని వాడుకోవడం మొదలుపెట్టాడు. అలాగే మనలో కూడా ఒకవేళ నేను ఉండొచ్చు, నేను వాక్యం బాగా చెప్తాను అని నేను అనుకుని నేను బాగా ప్రిపేర్ ఇక్కడ చెప్తే ఏం ఉపయోగం లేదు. దానివల్ల మనం ఉపయోగం పక్కన పెడితే దేవుని ఆత్మని పక్కన పెట్టి ఒకవేళ నేను చెప్పాలనుకుని చెప్తే కనుక నేను దేవుడి దృష్టిలో పాపం చేసినట్టే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని మీద ఆధారపడాలి. మన చిత్తాన్ని మనం పక్కన పెట్టాలి. ఇక్కడ మనం చూస్తున్న సిలువలో దేవుని చూస్తున్నప్పుడు మనం ఏం తెలుస్తుందంటే, తను మరణం పొందినంతగా విధేయత చూపించాడు. తనకి ఇష్టముండి కాదు, ఎవరు కూడా కావాలని కష్టపడాలనుకోరు. కానీ ప్రతి విషయంలో మనకి అతను చేసి చూపించాడు. ఎవరైనా సరే బాగా నలగొట్టిన తర్వాత దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ మీరు సరిగా హృదయంలో ఇంకా నలగొట్టబడలేదు అనుకోండి, చాలామంది అనుకుంటారు, సపోజ్ ఇప్పుడు ఈ మందిరం ఉంది, పెట్టి ఒక 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ మందిరం నా వల్లే నడుస్తుందని ఒకవేళ మన పాస్టర్ అనుకున్నారు, లేదా నేను అనుకున్నా, ఇంకొకళ్ళు అనుకున్నా, లేకపోతే ఇక్కడ పని చేసేవాళ్ళు వీళ్ళు వంట చేస్తేనే కానీ ఇది ముందుకు వెళ్ళట్లేదు, ఇక్కడ యూట్యూబ్ పెట్టేవాళ్ళు వీళ్ళు లేకపోతే పని అవ్వదు, ఇతను లేకపోతే పని అవ్వదు, ఆమె లేకపోతే పని అవ్వదు, ఈ సంఘస్థులు అందరూ సహకరిస్తేనే ఇది ముందుకు వెళ్తుంది, లేకపోతే పని అవ్వదు అని మనం అనుకుంటే మనం ఇంకా కూడా మన శక్తి మీద మనం ఆధారపడుతున్నట్టే. ఎప్పుడైతే మనం దేవుని శక్తి మీద ఆధారపడతామో అప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు ఎవరిని వాడుకున్నాడు మనం చూస్తే కనుక, దేవుడి శిష్యులు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళు కాదు,
వాళ్ళందరూ సర్వసాధారణమైన చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళే. చేపలు పట్టేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళని ఎందుకు ఎన్నుకోవడం అంటే, మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మన పిల్లలు కానీ మనం కానీ ఎక్కువ తెలివితేటలున్నా, ఎక్కువ చాలా విషయాల్లో చదువులోని మిగతా విషయాల్లో ప్రావీణ్యత ఉంటే కనుక మీరు ఏమవుతారంటే, దేవుని దృష్టిలో మనం అందరం కూడా క్వాలిఫైడ్ కాదు. క్వాలిఫైడ్ అంటే ఇప్పుడు మనం అర్హత లేదు. దేవుడి దృష్టిలో ఎవరు అర్హులంటే, ఎవరైతే వాళ్ళ సొంత ప్రావీణ్యత కానీ వాళ్ళ సొంత తెలివితేటల మీద కానీ ఎవరైతే నమ్మకం ఉంచుకోరో అలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అందుకే మనం ఈరోజున చూస్తే పాస్టర్లను కానీ లేకపోతే శిష్యులను కానీ చాలామందిని దేవుడు వాడుకున్నారు. ఎవరిని వాడుకున్నాడంటే సర్వసాధారణమైన మన వ్యక్తుల్ని వాడుకున్నాడు దేవుడు. ఎందుకంటే బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు వాక్యాన్ని, ఇప్పుడు ఈ వాక్యం బైబిల్లో నాకు ఒక 10% తెలుసు అంతే. కానీ బైబిల్ని ఎక్కడ ఏమడిగినా చెప్పగల శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ వాళ్ళలో దేవుని ఆత్మ లేదు. అప్పుడు అది వ్యర్థమే. ఎందుకంటే వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు చాలామంది సేవకులు సైకాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే జనాలకి ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది, ఎలా చెప్తే వాళ్ళు బాగా కదిలించబడతారు, ఎలాగ వాళ్ళని సంతోషపెట్టాలి, ఇవే ఆలోచిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ ఏం చెప్తుంది, దేవుడు ఆత్మ ఏం చెప్పమంటుంది, అది నేను చెప్తున్నాను లేదని చాలా తక్కువ మంది చూస్తున్నారు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. ఇతను సరిగా చెప్పట్లేదు, ఇతను చెప్పేది అర్థం కావట్లేదు. మనకి బైబిల్లో ఎక్కువ ప్రావీణ్యత రావడం వల్ల ఏం ఉపయోగం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, సాతానుకి ప్రతి అక్షరమూ తెలుసు. ఒకవేళ మనకి బైబిల్ ప్రింట్ ఇచ్చి, ఒకవేళ ఆ బైబిల్లో ఒక చిన్న అక్షరం తప్పు ప్రింట్ చేసి ఇచ్చారనుకోండి, మనకు తెలియదు నిజంగా. కానీ సాతానుకి ఇచ్చిన వెంటనే తెలుస్తుంది, ఈ అక్షరం ఇది కాదు, ఇది దేవుడు రాసిన ఇది కాదు, ఇంకోటి రాశాడని చెప్తాడు. ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధత అంటే ఏంటో తెలుసు, ప్రతిదీ తెలుసు. మీరు మందిరానికి వచ్చేది ఎక్కువ విషయం తెలుసుకోవడం కాదు, తెలుసుకున్న విషయాల్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడే అది ఉపయోగం. ఎక్కువ జ్ఞానం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు. కానీ మనం దేవుడు చెప్పేది ఒకటే, మనం ఇతరుల్ని ప్రేమించాలి, మనల్ని ఎలా ప్రేమిస్తున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇదే దేవుడు చెప్పింది. చాలా సులువైనది. మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ మూడు మనం తెలుసుకుంటే కనుక మన పాత మనసును పక్కన పెట్టి మారు మనసు పొందాలి. ఇదే బైబిల్ మొత్తం చెప్పేది. మీరు మారు మనసు పొందకుండా ఎన్ని చేసినా అంత వ్యర్థమే. కాబట్టి ఈ రోజున మనం ఎక్కువ జ్ఞానం సంపాదించడం వల్ల ఉపయోగం లేదు. కానీ తెలుసుకున్న ఆ కొన్ని విషయాలని మనం ఆచరణలో పెడితేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు. లేకపోతే కనుక ఇవన్నీ వ్యర్థమే. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నట్టు విశ్వాసం మీరు ఎప్పుడు ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణంగా ఉండాలి. మన పరిస్థితులు ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ, నిన్న మనం చదువుకున్నాం యోసేపు గురించి. అక్కడ బైబిల్లో వాక్యం అస్తమానం ఏం చెప్తుందంటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కానీ అతని జీవితంలో చూస్తే అన్నీ ఇబ్బందులే. తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడు, ఎవరికో అమ్మబడ్డాడు, మళ్ళీ పోనీ అక్కడేదో చిన్న ఉద్యోగం చేసుకున్నా అంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక నిందతోటి మళ్ళీ జైల్లోకి వచ్చాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంటున్నాడు. మరి దేవుడు తోడుగా ఉన్నాడు, పరిస్థితులు బాగాలేవు. అదేంటంటే, మనం మనిషిలాగా ఆలోచిస్తాం, మనిషి రూపంలో మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఆలోచించేది అతను నలగొట్టాడు, విరగొట్టాడు. అతను అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు అతని హృదయం ఎలా ఉంది, అతను దేవుడి నుంచి తొలగిపోయాడా, దేవుడిలో ఇంకా స్థిరంగా నిలబడ్డాడని చూస్తే యోసేపు ఇంకా అంతకంతకి దేవుడిలో బలంగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చే పరిస్థితులన్నీ కూడా మనల్ని నిలగొట్టడానికి, సరైన విధంలో మార్చుకోవడానికి, మనల్ని ఒక మార్గంలో పెట్టడానికే. కానీ మనం బాధపడడం వల్ల దేవుడు సంతోషించేవాడు కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అంతకంతకి మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం మొదలు పెడితే మనలో, మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి అలాంటి మార్పు మనం కోరుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మేము విన్న వాక్యాన్ని మా హృదయంలో జాగ్రత్తగా ఉంచుకొని మా విశ్వాసంలో మరి మేము ఇంకా ఎదగడానికి మీరే సహాయం చేయండి. మా మీద, మా తెలివితేటల పైన, మా ఆలోచనల పైన, మాకున్న ధనం పైన కానీ, ఏ విధమైన విషయాలపైన కానీ మేము నమ్మకం ఉంచకుండా
మీ మీదే ఆనుకుని మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీరే మాకు ఆ బుద్ధిని కలిగించమని, ఎల్లప్పుడూ మాకు తోడుగుండి మమ్మల్ని సరైన దానిలో నడిపించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రెండు నిమిషాల్లో ముగించుకుందాం. తేజ నిన్నటి వాక్య సందేశాల్లో ఆ అమ్మాయి కొంత బాధలో ఉంది, కుటుంబం. వాక్య సందేశానికి వచ్చిన తర్వాత దేవుడు బలంగా మాట్లాడి, నువ్వు నాకు సమర్పించుకోమ్మా అని చెప్పారు. రాత్రి ఫోన్ చేసింది నాకు, ఇలాగా నేను సమర్పించుకుంటున్నాను దేవుడికి. నేనన్నాను, నేను అదే కదా చెప్పాను అందరికీ, చాలామంది తీయడం లేదు. వస్తువులు అంటే చాలా ప్రాణం, కొంతమంది తీసేసి మళ్ళీ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్నయ్య కోసం, మొగుడు కోసం, పిల్లల కోసం బతికేవారు చాలామంది ఉన్నారు. ఏం చేయమంటారు అని అడిగింది. నేను అన్నాను, నాకైతే ప్రభువుకైతే చాలా సంతోషం అలాంటి వారంటే. ఈ అమ్మాయి ఎప్పుడు కూడా వస్తువుల మీద ప్రేమ కలిగి ఉంది, చాలా వస్తువులు కొనుక్కుంటూ వచ్చింది. అలాంటి బిడ్డను దేవుడు విరగొట్టి నలగొట్టి తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. చక్కని పాటలు, చక్కని వాక్య జ్ఞానం ఉంది. భవిష్యత్తులో ఈ అమ్మాయి ఖచ్చితంగా 100% సేవకురాలు అవుతుంది. దేవుని స్తోత్రం. సేవ చేస్తుంది. ఆ అమ్మాయికి ఎప్పుడో చెప్పాను నేను, నువ్వు సేవ చేస్తావు, హైదరాబాద్లో కూడా నిన్ను దేవుడు వాడుకుంటాడు. అప్పుడు వస్తువులు ఉన్నవాడు అందరం తీయలేరు మీరు. నేనేం విమర్శించట్లేదు, మీకు ఇష్టం పర్వాలేదు ఉంచుకోండి. ఒక ఆవిడ అడిగింది నన్ను, వస్తువులు ఉంటే పరలోకం వెళ్ళరండి అంత. ఇంకా నయమే, వస్తువులతోటి పరలోకం వెళ్ళరా అని అడగలేదు. మీ అంత పిచ్చి ప్రశ్న చూడండి. ఇంకొక ఆవిడ అడిగింది, వస్తువులు లేకపోతే మారు మనసులు అయినట్టు అంటే అంత. మారు మనసు అంటేనే వస్తువులు తీయటం, తెలుసుకోండి. మారు మనసు అంటే యేసుక్రీస్తునకు కలిగిన మనసు. దేని మీద ప్రీతి ఉండదు వాళ్ళకి. యేసు ప్రభు మనసు వచ్చేసాక దేని మీద ప్రీతి ఉండదు వాళ్ళకి. అర్థమైందా? కొంతమంది తీశారు కానీ మనసులో ఇంకా ఉన్నాయి. కొంతమంది తీయని వారికి తీయాలని ఉంది. ఇదంతా దేవుడికి బాగా తెలుసు. ఒకే ఒక్క మాట చెప్పాం, నీ భర్తను అడుగు. నీ భర్త ఒప్పుకుంటే, ఎందుకంటున్నానంటే మొగుడు పిల్లలు ఇద్దరు దెబ్బలాడుకుంటారేమో, గొడవలు పడతారేమో అని ప్రార్థన చేసి చెప్పాను. ఆమె భర్తకు ఫోన్ చేసింది, తీసేయాలనుకుంటున్నాను. ఆ భర్త ఏమన్నాడంటే, మొదటి నుంచి దేవుడి విషయంలో నేను అడ్డుపెట్టినానే కదా పెళ్లి చేసుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పాను. దేవుని విషయంలో నీకు నేను అడ్డు చెప్పను అన్నాడు. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. అతను ఏమన్నాడంటే, పాస్టర్ గారిని అడిగి నిర్ణయం తీసుకో అన్నాడు. అప్పుడు నాకు ఫోన్ చేసి, తేజ ఇలా అందండి, మరి నువ్వేమన్నావంటే, నేను ఫస్ట్నే మాట ఇచ్చాను కదండి, నేను రక్షణ కూడా పొందాను కదా తన కోసం. భక్తి విషయంలో తనకు నేను 100% సపోర్ట్గా ఉంటాను అన్నాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు అంగీకరించేటప్పటికీ భర్త కూడా అంగీకరించాడు. రమాదేవి ఇంకా ఎవరెవరి కోసం ఆలోచించింది, ఇంకెవరి గురించి ఆలోచించకమ్మా, ఎవరితోటి పని లేదు. ఇంకా వివాహం కాకపోతే భర్త కూడా లేదు, వివాహం అయింది కనుక భర్త కూడా ఉంది. కాబట్టి ఈ అమ్మాయి వస్తువులు తీసేసింది. తాత్కాలికంగా కాదు, జీవితకాలం అలా ఉండటానికి నిర్ణయించుకుంది. దేవుని స్తోత్రం. ఆ అమ్మాయి మాట్లాడుతారు 2 మాటలు. మైకి ఎందుకు తీసిందో
పాస్టర్ గారు బలవంతం చేశారు. ఇలా చూస్తుంది అనిత. మా ఆయన ఊరుకుంటలేదండి. మంచిది, చెప్పు. దేవునికి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. నిజంగా నేను నిన్న పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధతో, నా గుండెంతా చాలా బరువుతో, దేవుడు నా జీవితం ఏంటో కూడా నాకు తెలియట్లేదు అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నేను ఇక్కడికి వచ్చాను. అసలు నిన్న ఆరాధన చేస్తుంటే నా హృదయం, దేవుడు నువ్వు నాకు ఎప్పుడైతే సమర్పించుకుంటావో నీ జీవితం మారుతుందమ్మా, నువ్వు సమర్పించుకో అని గట్టిగా చాలా బలంగా నా హృదయం తాగుతూ ఆయన నాకు చెప్పారు. నాకు ఆ క్షణం, ప్రభు నాకేమీ వద్దు, నా సమస్యల గురించి కూడా నేను బాధపడట్లేదు, నాకు నువ్వు ఉంటే చాలు, నేను నీ కోసం సమర్పించుకుంటున్నాను, ఇదే నా వాగ్దానం అని నేను ఆయనకి ఇచ్చాను ఆరాధన. ఆ తర్వాత వాక్యం ద్వారా కూడా ఆయన నాతో మాట్లాడారు. మీరు సమస్యలు ఉన్నారు అన్నయ్య చెప్పినప్పుడు నేను నిజంగా నా గురించి మాట్లాడాడు అనుకున్నాను. నేను సమస్యలు వస్తాయి, దాన్ని జయించాలి అంటే ముందు మనకు విశ్వాసం ఉండాలి, దేవుడి మీద మనం ఆధారపడాలి, ఆయనకు మనం సమర్పించుకున్నప్పుడే మన కార్యాలు ఆయన చేస్తాడు అని చెప్పాడు. అసలు నిజంగా నేను చాలా నా గుండె, మా అమ్మకి పక్కకి పిలిచి కూడా చెప్పా, అమ్మ నాకు నా హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనైతే తీసేద్దాం అనుకుంటున్నాను అమ్మ అని చెప్తే, మా అమ్మ అయితే నేను ఏదో ఆవేశంలో చెప్తున్నాను అనుకుంది. ఆవేశంతో కాదమ్మా, సర్లే ఆలోచిద్దాంలే అనేసి అంది. నేను తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళక కూడా ప్రార్థన చేసుకొని నైట్, ప్రభువా నేను మనుషుల గురించి నా మైండ్, నా మనసు పోరాటం లోపల, ఎవరేమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, మనుషులు ఏమంటారు, ఇలా మాట్లాడతారేమో ఏమంటారా అని నా మైండ్ చెప్తున్నా, నా మనసు ఒక్కటే నన్ను గద్దిచ్చింది. నువ్వు మనుషుల కోసం ఆలోచిస్తావా, దేవుడు ఏమనుకుంటాడని నువ్వు ఆలోచిస్తున్నావా అని ఒక్కటే మాట అడిగింది. ప్రభువా నా మనుషులు నాకు వద్దు, వాళ్ళకి నువ్వే సమాధానం చెప్పు, నేను నీ మీద ఆధారపడి నేను తీసేస్తున్నాను, నాకు నువ్వేమనుకుంటున్నావనే నా జీవితంలో నాకు కావాలి, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభు, నా వల్ల అయితే ఏది కాదు, నేను ఎవరికి ఏమీ చెప్పలేను, నువ్వే నా పక్షం నుండి యుద్ధం చెయ్యి, ఏం జరిగినా ఎక్కడికి వెళ్ళినా నువ్వే మాట్లాడు, నా నోటి నీ మాట ఉంచి నీ మాట వాళ్ళతో మాట్లాడు ప్రభు. నా భర్త ఏమనుకుంటాడో నాకు తెలియదు, నేను ప్రార్థన చేసి అన్నీ తీసేసి అక్కడ పెట్టాను. నా భర్తకు ఫోన్ చేసి ఏమండి నేను అన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను, నేను తీసేస్తున్నానని చెప్పాను. అంటే ఫస్ట్ ఆయన షాక్ అయినా కానీ, సరే అంకుల్ గారితో మాట్లాడి నీకు ఏమనిపిస్తే వచ్చాయి, నేను ఎప్పుడూ నిన్ను అడ్డు చెప్పలేదు దేవుడి విషయంలో, ఇప్పుడు కూడా నేను చెప్పను, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి ఆయన అన్నారు. నేను అంకుల్ గారు ఫోన్ చేసి కూడా చెప్పినప్పుడు, నీ భర్త ఒప్పుకుంటే తీయమ్మా, నాకు ఏ అభ్యంతరం, నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మళ్ళీ నా భర్త కూడా ఫోన్ చేసి అంకుల్ గారికి నేనైతే అడ్డు చెప్పనని ఆయన కూడా చెప్పారు అని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. మీకు అందరికి ఒక మాట చెప్తాను, కూర్చో. అదేంటంటే దేవుడి దగ్గరికి రావడం వేరు, దేవుడి కోసం జీవించడం వేరు. దేవుడి దగ్గరికి వచ్చారు కానీ చాలామంది దేవుడి కోసం జీవించడం లేదు. కాబట్టి ఈ అమ్మాయి విషయంలో నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, మీ అందరూ నోట్ చేసుకోండి పేపర్ మీద. ఈ అమ్మాయి గురించి ఒక వాగ్దానం చేస్తున్నాను, నేను కాదు, ఎవరు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదేంటంటే ప్రస్తుతానికి వారు కుటుంబం చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో ఉండగా ఈ నిర్ణయం ఆ బిడ్డ తీసుకుంది కనుక నేను తెల్లవారుజామున దేవుడికి ప్రార్థన చేశాను, మీ తరఫున నేను ఒక వాగ్దానం చేస్తున్నాను వాళ్ళకి అని అడిగాను. నువ్వు చేసే వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు ఆయన, దేవుని స్తోత్రం. కాబట్టి వీరిని నేను వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదల చేసి నిలబెట్టి, ఈ మందిరంలో భార్యాభర్తలిద్దరూ నిలబడి మాకున్న ఇబ్బందులన్నీ తీరిపోయినాయి, మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నామని చెప్పేటట్టు వారి కార్యాన్ని నేను నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు, సంపూర్ణంగా నెరవేరుస్తున్నాను అని ప్రభువు మాట్లాడారు. ఇది సాక్ష్యము రికార్డ్ అయ్యింది, రాసుకోండి. మళ్ళా భార్యాభర్తలిద్దరూ ఇక్కడ నిలబడి ఆ సాక్ష్యం చెప్పి తీరుతారు.
దేవుడు అంటే సామాన్యమైన దేవుడు కాదు. దేవుడి కోసం మనం ఏం చేసినా నోట్ చేసుకుంటాడు, వాళ్ళ తరపున ఆయన పోరాడతాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు మజ్జిగ ఇస్తారు, తర్వాత 2 పాటలు, తర్వాత వాక్యం పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించేవారు వారి ఆలోచన బట్టి సహకరించండి. ఇంకా మనకి ఈ వాక్యం అయిపోయాక రాత్రికి అమర్నాథ్ గారు వాక్య సందేశం ఉంటుంది. రేపు ఉదయం బాప్తిస్వాలు ఉంటాయి. బాప్తిస్వం పొందేవారు సిద్ధపడండి. ప్రార్థన జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఇలాంటి సాక్ష్యాలు విని మీ హృదయం కదిలితే మీరు కూడా దేవుడి కోసం జీవించడానికి సిద్ధపడండి. రాజేష్ చెప్పిన వాక్యం మీకు అర్థమై ఉంటుంది. అన్ని ఆధారాలు కోల్పోయాకే దేవుని ఆధారం ప్రారంభమవుతుంది. మంచిది.